సావిత్రి అండి. మాది నంద్యాల. నమస్తే అమ్మా. నేను 2004లో ధ్యానానికి వచ్చాను. మరి ఈ ధ్యానం మనకు అందించిన మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాలకు శతకోటి ప్రణామాలు. ఎందుకంటే ఈ ధ్యానం అనేది లేకుంటే మానవునికి జీవితం గమ్యమే లేదు అసలు. అటువంటి దాన్ని ఈ భూమండలానికి అందించిన ఆ గురువుకు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా కూడా ఆయనకు మన రుణం నిజంగా తీరదు. నా పేరు సావిత్రి అండి. నంద్యాల మాది. సో ఎలా ధ్యాన పరిచయం జరిగింది తల్లి? 2004లో మామూలుగా ఎక్కువ పూజలు చేసేదాన్ని, ఎక్కువ మౌనంగా ఉండేదాన్ని. నాకు కృష్ణుడన్నా దేవుడంటే భగవంతుడు అంటే చాలా ఇష్టం. అంతటా ఉన్నాడు ఆయన అనేది ఇష్టం అన్నమాట. ప్రతి శనివారము చిన్నప్పటి నుంచి కూడా ఉపవాసం ఉండడము, వెంకటేశ్వర స్వామిని బాగా నమ్మడం అన్నమాట. అంటే ఆ ఉపవాసం ఉండి ఆయన నమ్ముకుంటే చాలా జరిగేవి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది కూడా జరిగేది అనమాట. అలా ఉన్న తర్వాత 2004లో ఒకరోజు మా ఇంటి దగ్గరనే వైదేహి మేడం వాళ్ళు ఉన్నారనమాట. ధ్యానం గురించి ఆమెకు తెలిసిన తర్వాత మమ్మల్ని కూడా ధ్యానానికి రమ్మంటే వెళ్ళినామన్నమాట. నాకు ఫస్ట్ తలనొప్పి ఉండేది. ఆ తలనొప్పి తర్వాత లో బీపీ ఉండేది. నాకు ఏ జబ్బులు లేవు. అవి ఉంటేనే ఎందుకో ఏదో కొంచెం బాధగా ఉండేదనమాట. నాకు నీరసంగా ఉంటుంది కదా, అసలు ఎందుకు ఇలా నీరసంగా ఉంటుంది అని కొంచెం బాధపడేదాన్ని. తర్వాత ధ్యానంలో కూర్చుంటే అవన్నీ తగ్గిపోతాయి అంటే ధ్యానం చేసేదాన్ని. ఆ ధ్యానం ఎప్పుడైతే మొదలుపెట్టినానో నాకు తెలియకుండానే, మామూలుగా ఇప్పుడు చెప్తారు కదా సార్, ధ్యానంలో కూర్చుంటే విశ్వశక్తి మన లోపలికి వస్తుంది అని. కానీ ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నానో నాకు తెలియకుండానే అపారమైన శక్తి తీసుకునేదాన్ని. గంటలు చేసేదాన్ని. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి వచ్చి వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ టీవీ పెట్టుకున్నా కూడా నాకు డిస్టర్బెన్స్ అయ్యేది కాదనమాట. అంటే గంటలు తీసుకునేదాన్ని. ఆ ఎనర్జీ ఎలా ఉండేది అనేది కూడా నాకు అర్థమయ్యేదనమాట. అలా తీసుకునే టైంలోనే నాకు ఆ లో బీపీకి ట్యాబ్లెట్లు రోజు ఒక 7-8 ట్యాబ్లెట్లు వాడేదాన్ని అనమాట. ఎప్పుడైతే ధ్యానం గంటలు చేస్తూ ఉన్నానో ఆ విశ్వశక్తితో నాకు ఇంకా ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే అంతకుముందు అవారనమాట. ఇంకా లో బీపీ ఉంటే ఎప్పటికీ తగ్గదు, జీవితాంతం కూడా ఆ ట్యాబ్లెట్లు వాడాల్సిందే అని. కానీ ఈ ధ్యానం చేసిన తర్వాత ఒక 20 రోజులు బాగా చేసిన తర్వాత నాకు ట్యాబ్లెట్ కూడా అవసరం ఉండపోయింది అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే నీకు బీపీ నార్మల్ ఉందమ్మా అని చెప్పేవారు అనమాట. తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎప్పుడైనా చూపించుకుంటే కూడా లో బీపీ లేదనమాట. ఇంకా తలనొప్పి కూడా తగ్గిపోయింది, బాగా క్లియర్ అయిపోయింది అనమాట. అంతకుముందు అంతా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నీకేమీ లేదు అని చెప్పేవాళ్ళు. కానీ నాకు తలనొప్పి ఉండేది, కళ్ళు అంతా లైట్ వేస్తే కూడా చూడకుండా ఉండేదాన్ని అనమాట. ఇంకా ఆ టైంలో అవి రెండు తగ్గిపోయినాయి. తర్వాత ఆ శక్తి ఎప్పుడైతే తీసుకుంటున్నానో నాకు అంతకుముందు నీరసము ఏదో వెలితిగా ఉండేది. ఎంత శక్తి తీసుకుంటే అంత లోపల ఆనందంగా ఉండేదన్నమాట. ఆ విశ్వశక్తి తీసుకోవడం వల్ల లోపల ఆనందంగా ఉండేది. స్టార్టింగ్లో ధ్యానం చేస్తూ ఉంటే మన చుట్టూ దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ మాస్టర్స్ ఉంటారు అని చెప్పేవాళ్ళు. కానీ అవి నాకు ఖచ్చితంగా నేను ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు నా దగ్గర ఎవరో ఉన్నట్టు, కొంచెం సౌండ్ వచ్చినట్టు, ఒంటరిగా పిల్లలంతా మా వారు వెళ్ళిపోయేవారు కదా, వాళ్ళు వచ్చే లోపల నేను రోజు ఒక 4 గంటలు కదలకుండా కూర్చునేదాన్ని అనమాట. అప్పుడంతా పూజలు ఎక్కువ చేసేదాన్ని. ఎప్పుడు ధ్యానంలోకి వచ్చినానో అప్పటి నుంచి పూజ చేయాలి అనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఆనందంగా ఉండేదన్నమాట. ఇంకా ఆ టైంలో ఎక్కువ చేసుకునే టైంలో కొంచెం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఏదైనా అనుకున్నప్పుడు నీకేమి కాదు, నీకంతా మంచి జరుగుతుంది అని లోపల నుంచి వినిపించేవన్నమాట. నాకు తెలిసేది కాదు. భౌతికంగానేమో ఏదో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది, లోపలేమో మాస్టర్ ఎవరో నాకు చెప్తున్నారు కదా అనుకునేదాన్ని అనమాట. కానీ నా లోపల తెలియకుండానే ఎన్నో జరిగేవి. తర్వాత ఆ ఎనర్జీ ఎలా వచ్చేది, ఏ విధంగా ఉంది అనేది అన్నీ చూసుకునేదాన్ని సార్. ఫస్ట్ ఒకసారి గురువు గారు వచ్చారు. అక్కడ మా ఊర్లోనే వైదేహి మేడం అని ఉన్నారనమాట. వాళ్ళ ఇంటికి ఎక్కువ వచ్చేవాళ్ళు. చుట్టుపక్కల అంతా గ్యాదర్ అయ్యేది. సార్ వస్తున్నారంటే భోజనము ఫుడ్డు అన్నీ అక్కడే సెట్ చేసుకొని సార్ వస్తే అందరికీ సేవ చేయడము, ఆయన కాళ్ళు వత్తడము, ఆయన దగ్గర కూర్చొని ఎన్నో తెలుసుకునే వాళ్ళం అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా షేక్ హ్యాండ్ తీసుకుందాము సార్తో అనిపోయినా. కానీ జనాలు చాలా ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా సార్తో నాకు తీసుకోవడానికి రాలేదనమాట. నేను అనుకున్నాను అనమాట, అంటే నాకు అర్హత లేదేమో, నా లాంటి వాళ్ళకు సారు షేక్ హ్యాండ్ ఇవ్వరేమో, అంటే నా కెపాసిటీ లేదేమో అంతా అనుకొని మామూలుగా ఇంకా ఇంటికి వెళ్ళిన. రాత్రి నిద్రపోతున్నాను అనమాట. నిద్రపోతుంటే కళలో సార్ వచ్చారు.
సార్ని చూడడం అదే ఫస్ట్. సార్ వచ్చి ఏంటి నువ్వు నీలాంటి వాళ్ళకు అర్హత లేదంటున్నావు, నాకు ఎవ్వరైనా ఒకటే, నువ్వు వేరు కాదు, ఎవ్వరు వేరు కాదు, నాకు అందరూ ఒకటే అన్నారు. అదేంటి నేను ఏదో అనుకుంటుంటే సార్ ఎందుకు కళలో వచ్చారే అని అనుకొని ఓహో గురువు ఇంత ఉన్నారా అని చెప్పి ఆనందపడిపోయాను. మళ్ళీ ఒకరోజు ఆ మేడం వాళ్ళ ఇంటికే సార్ వచ్చారు. సార్ వస్తే నేను ఇంకొక మేడము ఇద్దరం వెళ్ళామన్నమాట. ఇద్దరం వెళ్తే అప్పుడప్పుడే స్టార్టింగ్ సార్ ఈ జ్ఞానము అనేది అంతగా తెలియదు. సార్ దగ్గరికి పోయి అప్పుడే సారు మేడం వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి చేతులు తుడుచుకుంటున్నారు. నాకు పోతూనే సార్ షేక్ హ్యాండ్ సార్ అంటేనే సార్ ఇంకా చెయ్యి వదలలేదు, షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఫోన్ చేశాడు, ఆ చెయ్యి తుడుచుకున్నారు, ఇంకా నాకు ఇస్తూ ఉన్నాడు. తీసుకోండి మేడం అంటున్నాడు. నాకు అర్థం కావడం లేదు, నీకు చాలా ఇంకా వద్దా అంటున్నాడు. నాకు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. లేదు మేడం తీసుకోండి, ఇంకా తీసుకోండి అని చెయ్యి వదలలేదు. చాలాసేపు సార్ కళ్ళల్లోకి చూస్తూ ఆ మాటలు చెప్తూ ఉన్నారనమాట. నాకు తెలియదు, తీసుకున్నాను సార్, ఇంకా నీకు ఏం వద్దా అన్నారు. ఏం కావాలో నాకు అప్పుడు సార్కు తెలుసు కానీ నాకు తెలియదు. తీసుకున్న తర్వాత ఇంకా వేరే మేడం ఉండి ఛాన్స్ అంతా నువ్వే కొట్టేశావు, సార్ దగ్గరది అంతా నీకే, సార్ అంతా నీకే ఇచ్చేసానన్నారు అన్నాడు. మళ్ళీ వేరే మేడం వచ్చి సార్ మా పాప ఇప్పుడు 3వ సంవత్సరము స్కూల్కి వెళ్తుంది, అక్షరాభ్యాసము మీ చేతుల మీదనే చేయాలి అనిందనమాట. అంటే నా దగ్గర ఏమీ లేదు మేడం, ఉన్నదంతా ఆ మేడానికి ఇచ్చేసాను అన్నారు. నాకేమి ఇచ్చారు సార్ అంటే తెలియదు సార్ అప్పుడు నాకు. సార్ నాకేమి ఇచ్చారు, షేక్ హ్యాండే కదా అనుకున్నా. తర్వాత మళ్ళీ ఇంకా నాకు కొంచెం అప్పుడు అంటే ధ్యానం వల్ల ఎలా ధ్యానం చేస్తే ఏమిటి, మనకు పూజలు ఒక్కటే తెలుసు, పూజలు చేసి భగవంతుడు అక్కడ ఉన్నాడు అనేదే తెలుసు. కానీ ధ్యానం చేసిన తర్వాత మన జన్మలేమిటి, మన కర్మలేమిటి, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము, మనకు ఎన్నో జన్మలు ఉన్నాయి, ప్రతి జన్మలో మన ద్వారానే మనకు వచ్చే ప్రతి ఒక్కటి మనదే అనేది తర్వాత తెలిసింది సార్. అప్పుడు తెలిసింది సార్ అంటే నాకు ఆయనలో ఉన్న జ్ఞానాన్ని నాకు ఇచ్చినారు. అప్పటి నుంచి నాకు శక్తి అనేది అంతకుముందంతా ఎంతో తక్కువ, నాకు చేత కాదు అనుకునేదాన్ని. ఇంటి నుంచి ఒక అర్ధగంట బయటికి వెళ్ళినా నాకు పనులన్నీ అలాగే ఉంటాయి అనుకునేదాన్ని. గంటలు ధ్యాన ప్రచారము, నేను కూడా చాలా చోట్ల క్లాసులు పెట్టించి పల్లెలకంతా వెళ్ళేది, శాకాహార ర్యాలీలు, క్లాసులు అన్నీ తిరగడము అన్నీ చేస్తూ ఉన్నాం సార్. ఎంత పని ఉన్నా ఏ టైం కావాలన్నా కూడా ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. వంట, టిఫిన్ అన్ని పనులు చేసుకోవడము, ఇంకా ఏముంది ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ క్లాసులు చెప్పాలి అని పరిగెత్తడము చాలా అద్భుతంగా ఉంది సార్. ఎందుకంటే మీ సార్ మీకు ఆల్రెడీ ఎనర్జీస్ అన్ని మీలో కొండల కొద్దీ ఉంది కాబట్టి అలాన్ని మరిన్ని కార్యక్రమాలు మరిన్ని చేస్తారు మీరమ్మా. ఆ సారు అలా ఇచ్చేసారు సార్. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా సారు ఒకసారి ఏమైందంటే కర్తాలకు వచ్చినప్పుడు ధర్మవరం మాస్టర్స్ అంట సార్, అందరూ కూర్చొని సార్తో అనుభవము, మేమంతా సార్తో అలా పైకి వెళ్ళిపోయాము సార్, మేమందరము ఉన్నాము అన్నారు. సారు టిఫిన్ చేసి అక్కడే కర్తాలు అక్కడ మామూలుగా చైర్ వేసుకొని కూర్చుంటారు కదా, అక్కడ అందరూ కూర్చున్నారు. నాకు సార్ అంటే చాలా ఇష్టం సార్, ఆయన ఏది చెప్పినా నమ్ముతా. ఇప్పటికి కూడా సారు ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, నా మాట నా పని అంతా ఆయనే ఉన్నాడు అనుకుంటా అన్ని పనులు జరిగిపోతాయి సార్. అక్కడ ధర్మవరం మాస్టర్స్ అందరూ ఏం చెప్పారంటే, సార్ మనం అందరం కలిసి ఏదో లోకానికి వెళ్ళాము సార్, ఉన్న పలంగా అక్కడికి వెళ్ళాము, మాకు అనుభవం వచ్చింది అని చెప్తున్నారనమాట. నా ఆలోచన ఏమొచ్చింది, నేను కూడా వీళ్ళలాగా సార్తో ఉండింటే బాగుంది కానీ ఒక ఆలోచన చేసినాను సార్. చేసిన తర్వాత అందరితో మాట్లాడి సార్ అన్ని అనుభవాలు అయిపోయిన తర్వాత సారు అక్కడ కుటీరం ఒకటి ఉంది చూడండి సార్, కర్తాల్లో సారు ఉండేది, అక్కడికి వెళ్దాం మాస్టర్స్ అందరు రాండి అన్నారు. అంటే నేను కొంచెం ఆలోచిస్తున్నా, అంటే ఆ గ్రూప్లో నేను ఉన్నానో లేదో సార్ ఏమంటారో అని. సరే అని సార్ అందరినీ పిలిచారు, నేను కూడా సరే సార్ ఏమంటారో పోదామని పోతూ ఉన్నాను అనమాట. పోతూ ఉంటే ధర్మవరం మాస్టర్స్ సారు అందరు వెళ్తున్నారు, నేను నాతో ఇంకా తెలిసిన వాళ్ళు ఇద్దరు వస్తున్నారు. సార్ ఏం చేశారంటే సడన్గా పోతూ వెనక్కి తిరిగి చూసి చాలామందిని మీరు వెళ్ళండి వద్దు మీరు రావద్దు అన్నాడు. నేనేం చేసినా వెనక్కి తిరుగుతుంటే లేదు మేడం మీరు రాండి అన్నాడు. రాండి అంటే ఇంకా నేను కూడా అక్కడికి వెళ్ళాను. అంటే నా ఆలోచన ఏంటి, నేను కూడా సారు అక్కడ ఎక్కడున్నారో సారు నాకు అక్కడ ఉండాలని ఉంది కదా, సారు లేదు మేడం మీరు రాండి అన్నాడు, వాళ్ళని వెళ్ళమన్నాడు, మీరు రాండి అన్నాడు. నా ఆలోచన ఏమంటే నేను కూడా సార్తోనే ఉన్నాను, సార్ నాతో ఉన్నారు అని హ్యాపీగా ఉన్నాం సార్. అక్కడికి వెళ్ళి ఇంకా సారు అన్నీ ఎలా నేను ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఏమేమి చేశాను, ఎలా ఉన్నాము, తర్వాత ఆ సారుకు వచ్చిన శాలరీతోని నేను ఎన్ని చోట్లకు తిరిగాను, కాలినడకన పోయాను అని అన్నీ చెప్తూ మాకందరితో చెప్పినారు సార్. హ్యాపీ అనిపించింది. ఇంకా చాలా సార్తో అనుభవాలు అయితే ఎన్ని ఉన్నాయి, కొన్ని అనుమత్యాలు మాతో చాలా అద్భుతమైన అనుభవాలు మాతో షేర్ చేస్తున్నారమ్మా. కానీ
చాలామంది మాంసాహారం తింటే బలము అని డాక్టర్ చెప్పినది నమ్ముతారు. కానీ మనకు చిన్న ఒక దెబ్బ తగిలితేనే మనం ఎంతో గిలగిలా కొట్టుకుంటాం. మరి అటువంటి జంతువులను, పక్షులను ఎంతోమంది మానవులు పెంచి ఒక పండగ వచ్చిందంటే ముందు రోజు గుడికి వెళ్తారు, అమ్మవారికి పూజలు చేస్తారు, ఎన్నో చేస్తారు. మళ్ళీ ఆ పండగ పోయిన మరుసటి రోజే ఆ జంతువులన్నీ నరికేస్తున్నారు. మరి అది చాలా పాపము. ఏ జంతువులు ఏ మానవుని కోసము పుట్టలేదు. ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి. గురువుగారు కోరిక నెరవేరాలి అంటే ఈ భూమండలం మీద ప్రతి ఒక్కరూ శాకాహారులుగా ఉండాలి. ఏ జంతువు ఎవరికి ఆహారం కాదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఆయన మార్గంలో ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, నిరంతరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే మన జన్మ ధన్యమవుతుంది. అంతవరకు ఈ జన్మ వేస్టే. ఎన్నో జన్మలు పుడుతున్నాము, చస్తున్నాము, కానీ ఇంతటి మహా గురువు ఈ భూమండలానికి రాలేదు అని నాకు కూడా అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఇటువంటి బోధన చెయ్యలేదు, ఎవ్వరికీ చెప్పలేదు. ఇలా ఉండండి, ఇలా జీవించండి, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు, ఎవరో కాదు ఎవరో వస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఎవ్వరూ రారు. సత్యం ఏమిటంటే నువ్వే భగవంతుడివి. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తే, నీ ఆత్మతో నువ్వు అనుసంధానం అయితే నీ జన్మ రహస్యాలు, నీ సత్యము నువ్వు తెలుసుకుంటావు. అందుకు మన గురువుగారు ఇచ్చిన ఈ మార్గాలతో ఎవరమైతే ఉంటామో ఈ జన్మే గురువుగారు చెప్పేవాళ్ళు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళే చివరి జన్మలలో ఉండేవాళ్ళు అని. మరి ఇటువంటి గురువును మనం ఎప్పుడు పొందలేము సార్. ఆ గురువు ఇచ్చిన ఈ మార్గంలో ఎప్పుడైతే నడుస్తామో అందరి జన్మ ధన్యమవుతుంది. ఓకే సార్, ఈ అవకాశం ఏఎంసీ ఛానల్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు తల్లి.